యేసుక్రీస్తు ప్రభు యొక్క ఘనమైన నామములో ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము గమనిస్తే నేను తప్ప వేరొక దేవుడు రక్షకుడు మీకు లేడు, నేనే వేరొక రక్షకుడు మీకు లేడు అని యెషయా ప్రవక్త ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. అవును, నిజమే కదా. ఆయనే లోకరక్షకుడు, ఆయనే సర్వమానవాడి కొరకై రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున మృత్యుంజయుడు లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడు నీకు నాకు కలిగి ఉన్నాడు. ఆయన తప్ప వేరొక దేవుడు నీకు నాకు లేడు. ఆయనే నేను తప్ప నేనే మరొక దేవుడు లేడు. ఆయన మాత్రమే నీవు నేను ఆరాధించే నిజరక్షకుడు, లోకరక్షకుడు అయినటువంటి దేవునిని ఆశ్రయించినటువంటి నీవు నేను కూడా మనస్సారా దేవుని పాద సన్నిధిలో ఉండి మనము స్తుతించబద్ధులమై ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని మనము గమనిస్తే ఈ అధ్యాయాన్ని ఇజ్రాయేల్ ప్రజల గురించి తెలియజేస్తూ ఉంది పరిశుద్ధాత్ముడు. 1 నుంచి 5 వచనాలు మనము ఈ ధ్యానాంశముగా ఆరాధనాంశముగా తీసుకుంటే 1 వచనము చదవగలిగితే మనము, అయితే యాకోబు నిన్ను సృజించినవాడు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఆ నేనే అనే యెహోవా దేవుడు యాకోబుతో అంటున్నాడు, నేను నిన్ను సృజించిన వాడను. ఇజ్రాయేలు నేను నిర్మించిన వాడను. ఇజ్రాయేలు నిన్ను విమోచించినటువంటి వాడను. అక్కడ కొన్ని పదాలు వాడాడు. నేనే అనే యెహోవా దేవుడు, ఆ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వాడబడినటువంటి పదాలను మనం గమనిస్తే నీకు నాకు కూడా ఆ పదాలు వర్తిస్తాయి. ఎలాగంటే చూడండి, 1 వచనములో నిర్మించినవాడు, అలాగే సృజించినవాడు, నిర్మించినవాడు, విమోచించినవాడు. తరువాత పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఎవరి సొత్తు? నేనే యెహోవానైన నీవు నా సొత్తు. నిన్ను నేను నిర్మించాను కదా, నిన్ను నేను సృజించాను కదా, నిన్ను నేను విమోచించాను కదా. నేను పేరు పెట్టి నిన్ను పిలిచిన వాడను. నీవు నా సొత్తు. మనం ఎవరి సొత్తు అయి ఉన్నాము? దేవుని సొత్తు అయి ఉన్నటువంటి ప్రజలము మనం ఎవరి సొత్తు? దేవుని ప్రజలైనటువంటి మనము దేవుని సొత్తు అయి ఉన్నాము. అలాగే 3వ వచనాన్ని చూస్తే రక్షించువాడను నేనే. తరువాత 4వ వచనాన్ని చూస్తే ప్రేమించువాడను నేనే. అలాగే 5వ వచనం చూస్తే తోడయ్యుండువాడు. రక్షించువాడు, ప్రేమించువాడు, తోడయ్యుండువాడు. 7 పదాలు, 7 మాటలు మనము ఆరాధనలో మనం ధ్యానం చేసుకుంటే ఎలాగూ సృజించాడు, ఎలాగూ నిర్మించాడు, ఎలాగూ విమోచించాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పినటువంటి దేవుడు ఎలాగూ యాకోబుతో అంటే యాకోబు కుమారులు ఎంతమంది? 12 మంది. 12 మందే ఇజ్రాయేలీల ప్రజలు. వారే మనమై ఉన్నాము. వారైనటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు చెప్పుతున్నటువంటి మాట ఏమిటంటే గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడు? నేను తప్ప ఆయన ఎలాంటి దేవుడు అని గమనిస్తే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 1వ వచనం చదివితే చూడండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం, నీ విమోచకుడును ఇజ్రాయేలీల యొక్క పరిశుద్ధ దేవుడు. చాలమ్మా, నీ విమోచకుడు, ఆయన విమోచకుడైనటువంటి దేవుడు ఎలాంటి దేవుడు? నేను యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఆ రక్షకుడు ఎలాంటి రక్షకుడు? ఆయన పరిశుద్ధుడు. సృజించబడినటువంటి వాడు పరిశుద్ధుడు. ఎలాగూ సృజించాడు చూడండి. ఇక్కడ గమనిస్తే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండము నరుని సృజించను, దేవుని స్వరూపమందు వానిని సృజించను.
పురుషునిగాను వానిని సృజించను. తన స్వరూపమందు. ఆ పరిశుద్ధుని యొక్క దేవుని యొక్క స్వరూపం ఏంటి? ఆయన ఎలాంటి స్వరూపము కలిగినటువంటి వాడు అని మనము లేఖనాన్ని కానీ మనం పరిశీలన చేస్తే ఆయన యొక్క స్వరూపము, ఆ తన యొక్క స్వరూపమందు మనల్ని ఏం చేశాడు? సృజించాడు. ఆయన యొక్క స్వరూపము ఎలాంటిదో గమనిద్దాం. చూడండి, ఆయన స్వరూపము యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనాన్ని గమనిస్తే ఆయన చూడమ్మా, యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనం. నీతి స్వరూపుడు. ఆయన ఎలాంటి స్వరూపం కలిగినటువంటి వాడు? నీతి స్వరూపుడని. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిస్తే మహిమా స్వరూపుడు అని ఉంటుంది. తరువాత 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిస్తే ఆయన ప్రేమా స్వరూపి. ఆయన ఎలాంటి స్వరూపి? ప్రేమా స్వరూపి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిస్తే ఆయన సత్య స్వరూపి. ఆయన ఏ స్వరూపం కలిగినటువంటి వాడు? ఆయన పోలిక ఎలాంటి పోలిక? తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిన్ను నన్ను సృజించినటువంటి వారి యొక్క స్వరూపము. నీతి స్వరూపి, మహిమా స్వరూపి, ప్రేమ స్వరూపి, సత్య స్వరూపి. ఆయనలో ఏమున్నాయి? ఆయనలో నీతి ఉంది, ఆయనలో మహిమ ఉన్నది, ఆయనలో ప్రేమ ఉన్నది, ఆయనలో సత్యం ఉన్నది. ఆయన యందు సృజించబడినటువంటి నీవు నేను కూడా ఇవన్నీ నీవు నేను కలిగి ఉన్నాం. నిన్ను నన్ను సృజించాడు. నిన్ను నన్ను కూడా ఆయన సృజించాడు. ఎలాగూ సృజించాడు? మహిమతో సృజించాడు, నీతితో సృజించాడు, ఆయన ప్రేమతో సృజించాడు, సత్యముతో సృజించాడు. ఆదిపుత్రుడైనటువంటి ఆదాముని ఆ రీతిగానే సృజించాడు. సృజించినటువంటి మానవుడు ఏం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించాడు. సరే, ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఆది కాండము దేవుడైన యెహోవా నరుని నిర్మించి నాసికారంధ్రములలో జీవవాయువునుగా నరుడు జీవాత్మ ఆయను. తన స్వరూపమందు సృజించినటువంటి మానవుడు ఆయన నేల మంటితో ఆయన ఏం చేశాడు? నేల మంటితో నరుని నిర్మించాడు. నాసికారంధ్రములో జీవాత్మను ఊదినాడు. ఎలాగూ నేల మంటితో నరుని నిర్మించాడు. తన స్వరూపముతో తన పోలిక చొప్పున. ఆ పోలిక సృజించినటువంటి మానవుడిలో ఇవన్నీ కూడా దేవుని యొక్క పోలికలు మనం కలిగి ఉన్నటువంటి వారముగా ఉన్నాం. అయితే ఆదిపితరుడైన యాకోబుతో మాట్లాడుచు యాకోబుని ఇజ్రాయేలుగా మార్చాడు. యాకోబు అంటే మోసగాడు, ఇజ్రాయేలు అంటే రాజకుమారుడు, ఆశీర్వదించబడినటువంటి వాడు. ఈ మోసగాడైనటువంటి యాకోబుని ఏం చేశాడు? ఇజ్రాయేలుగా మార్చివేశాడు, ఆశీర్వదించాడు. రెండోది రాజకుమారుడుగా చేశాడు. నిన్ను నన్ను కూడా అలాంటి పోలికతో నేను సృజించాడు. నేల వంటితో నిర్మించాడు. తన మహిమనిచ్చాడు, తన స్వరూపాన్నిచ్చాడు, తన నీతినిచ్చాడు, తన యొక్క ప్రేమను పంచాడు, తన సత్యమును ఇచ్చాడు. అయితే మనము కూడా దారి తప్పిపోయాం. దారి తప్పినటువంటి మనల్ని మరలా తిరిగి ఆయన కుమారుడైనటువంటి యేసు నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు, రక్షకుడు లేడు. ఆ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా నిన్ను నన్ను కడిగి ఇజ్రాయేల్ ఏ రీతిగా చేశాడు, నిన్ను నన్ను కూడా రాజకుమారుడుగా రాజులైన యాజక సమూహంలోకి నిన్ను నన్ను నడిపించాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఎంతగా దేవుడిని స్తుతించాలి. నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆ దేవుడినే నేను ప్రేమించాలి. అయ్యో ప్రభువా, నన్ను సృజించావు, నన్ను నిర్మించావు, నన్ను నీ పోలిక చొప్పున చేసుకున్నావు నాయన. నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేడయ్యా. నీవు సత్యస్వరూపివి, ప్రేమాస్వరూపివి, నువ్వు మహిమాస్వరూపివి నాయన. అలాంటి స్వరూపము కలిగినటువంటి నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేడయ్యా అని సాగిలపడి దేవునిని మనము స్తుతించి ఘనపరిచి ఆరాధించ బద్ధులమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చూడండి కొలసీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం.
ఎలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనములైనను ప్రభుత్వములైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడి ఉన్నాయి. సమస్తమును ఆయన యందు సృజించబడి ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన దృశ్యమైనవి అదృశ్యమైనవి సమస్తమును, రాజులైనను సింహాసనములైనను ప్రభుత్వములైనను ఏదైనను ప్రధానులైనను అన్నీ కూడా ఆయన ద్వారానే సృజించబడ్డాయి. అందుకని ఎఫెసీ పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఈ రీతిగా అంటున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. వాటి యందు నడుచుకోవాలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన మనల్ని ఏం చేశాడు? నూతన సృష్టిగా చేశాడు. ఆయన చేసినటువంటి పని అయి ఉన్నాము. ఆయన సృజించబడ్డాము. మనము ఆయన చేతిలో పని అయి ఉన్నాం. ఆయన చేతులతో నేలమంటిని తీసుకున్నాడు. నేలమంటిని తీసుకొని తన ఆకారంలో చేసి దానికి జీవాత్మను ఉదగా నరుడు జీవాత్మ ఆయను. ఎర్రమంటితో చేయబడినటువంటి వాడు ఆదాము. ఎర్రనివాడు ఆదాము అంటే ఎర్రనివాడు. ఎర్రమట్టితో చేయబడినటువంటి ఎర్రనివాడైనటువంటి ఆదాములో నుండి నీవు నేను వచ్చాం. మనము కూడా ఎర్రమట్టితోనే సృజించబడినటువంటి వారము. ఎర్రమట్టితో సృజించబడినటువంటి మనలను పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరిశుద్ధత అంటే తెలుపు తెల్లని వాడిగా చేశాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరి, ఆయన పని అయి ఉన్నాము. మనము ఎవరి పని అయి ఉన్నాము? నేనే యెహోవాను, నేనే రక్షకుడును అని చెప్పుచున్నాడు. చూశారు, ఆ దేవుని యొక్క చేతి పని అయి ఉన్నటువంటి మనము ఆ చేతి పని అయినటువంటి చేతుని కింద, ఆయన యొక్క రెక్కల కింద దాచబడినటువంటి నీవు నేను కూడా ఆ దేవునిని ఎంతగా స్తుతించి ఆరాధించి గణపరచాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు పాద సన్నిధికి చేరి వచ్చినటువంటి మనము సృజించబడినటువంటి వారము. ఆయన చేసిన పని అయి ఉన్నాము. అది యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కల్వరిలో మనము ఎర్రటి వారమైనటువంటి మనము ఆయన కల్వరిలో వేలాడబడుట వలన తెల్లని వాడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆ కల్వరిలో ఎర్రనివాడుగా అయిపోయాడు. ఎందుకయ్యాడు ఎర్రనివాడుగా? ఆ రక్తమంతయు ధారపోశాడు. ఆ కొరడాల దెబ్బలు, ఆ దెబ్బల ద్వారా ఆ శరీరమంతయు రక్తపు ముద్దవలే అయిపోయినది. తెల్లని శరీరము ఎర్రటి శరీరముగా ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడబడ్డాడు. తెల్లనివాడు ఇప్పుడేమయ్యాడు? ఎర్రనివాడుగా చేయబడినటువంటి వాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? ఆ పరిశుద్ధుడైన దేవుడు నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఆ రక్షకుడు నీ కొరకై నా కొరకై ఆయన చేతి పని అయి ఉన్నటువంటి ఆయనను మనము స్తుతించ ఆరాధించ బద్ధులమై ఉన్నాము. నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు? యాకోబు నిన్ను నిర్మించిన వాడు, నేను సృజించిన వాడను. ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడను. ఇప్పుడు నేను నిన్ను విమోచించి ఉన్నాను. విమోచన అంటే విడిపించుట, వెలయించుకొనుట, విడిపించాలి. విడిపించినటువంటి వాడు ఇజ్రాయేలును యాకోబును విడిపించాడు, ఇజ్రాయేలుగా చేశాడు. నన్ను కూడా విమోచించాడు. చూడండి, ఇక్కడ నిర్గమకాండము 6వ అధ్యాయము 6లో ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తుల యొక్క చెరలో నుండి వారిని విడిపించాడు. ఐగుప్తుల యొక్క బానిసత్వం నుండి ఇజ్రాయేల్ని విడిపించాడు. ఐగుప్తుల యొక్క చెరలో మూలుగుచ్చు ఉన్నటువంటి ఇజ్రాయేలును ఆయన విడిపించాడు. ఐగుప్తి చెరలో ఉండి వారి యొక్క కబంధ హస్తాలలో ఇరుక్కున్నటువంటి వాడు, సంకెళ్లతో బంధించబడినటువంటి ఆ ఇజ్రాయేలును నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని వచ్చి
వారి చేతులలో నుండి ఆయనను ఇజ్రాయేలును విమోచించాడు. నిన్ను నన్ను కూడా కబంధ హస్తాలలో ఉన్నటువంటి, అందుకనే యెషయా గ్రంథము 48:17లో నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అని చెప్పాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానకు నేనే నీకు ఉపదేశము చేసేదను. చదవండి ఆ మాట. నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైనా యెహోవానకు నేనే నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవలసిన త్రోవను, నడవలసినటువంటి త్రోవ. మనము ఏ మార్గములో నడుస్తున్నాము? మనం వక్ర మార్గములో, వక్ర జనము మధ్య వక్ర మార్గములో నడుస్తున్నటువంటి వారము. మన మార్గము పాతాళంలోకి వెళ్లే మార్గము. మన మార్గము పాతాళములో నివసించవలసినటువంటి మార్గము గుండా నీవు నేను పయనిస్తున్నటువంటి నిన్ను నన్ను కూడా కబంధ హస్తాలలో ఉన్నటువంటి ఆ ఇజ్రాయేలును అయా విడుదల కలిగించాడు. ఐగుప్తు చెరలో నుండి విడుదల కలిగించి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి ఆ మార్గంలో గుండా ఇజ్రాయేల్ ప్రజలను నడిపించిన రీతిలోనే నిన్ను నన్ను విమోచించినటువంటి దేవుడు, నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు విమోచించి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి ఆ పరలోక మార్గములకి నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవుని నేను స్తుతించి ఆరాధించాలి. అందును బట్టి నేను దేవుని అయ్యో మార్గమునైన దేవా, సత్యమునై ఉన్నటువంటి దేవా, నేనే మార్గమును సత్యమును జీవము అని చెప్పి మా మధ్యకు నాయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మా వద్దకు నడిపించి అట్టి మార్గములోకి మమ్మల్ని పయనింపచేసి నడిపిస్తున్నటువంటి దేవా, నిన్ను నేను స్తుతిస్తున్నాను, కనపరుస్తూ ఉన్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని దేవునిని మనము స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం ప్రభునందు ప్రియమైనటువంటి. అందుకని గలతీ పత్రికలు అంటాడు, గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. క్రీస్తే మన విమోచకుడు, విమోచనకర్త, ధర్మశాస్త్రము నుండి శాపము నుండి ఆయన మనలను విమోచించాడు. గలతీ 3:13. విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకై శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. వారిని ధర్మశాస్త్రం అనే కాడి కింద నుండి విడుదల కలిగి, ధర్మశాస్త్రం ఏం చెప్పుచున్నది? నీవు పాపివి. ఆ పాపము నుండి విడుదల కలిగించే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. పాపాన్ని ఎత్తి చూపిస్తుందే కానీ, మనిషిలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపిస్తుందే కానీ ఆ పాపాన్ని విడుదల కలిగించే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. అది ఇజ్రాయెల్ ప్రజలకు మోషే ద్వారా అనుగ్రహించబడినటువంటి ధర్మశాస్త్రము. అలాంటి ధర్మశాస్త్రము అనే పాపము నుండి అన్యజనులమైనటువంటి మనలను విడుదల కలిగించడం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రము నుండి శాపము నుండి మనల్ని విమోచించాడు. అయ్యో, ధర్మశాస్త్రం అనే కాడి నుండి శాపము నుండి పాపముల నుండి మాకు విడుదల కలిగించినటువంటి దేవా, నిన్ను నేను స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను అని దేవునిని మనము నేను తప్ప వేరొక రక్షకుడు మీకు లేడు. ఇజ్రాయేలు, యాకోబు, నిన్ను సృజించాను, నేను నిర్మించాను, నేను విమోచించాను. నిన్ను నన్ను కూడా అంతే. సృజించబడినటువంటి మనము, నిర్మించినటువంటి మనము, విమోచించబడినటువంటి మనము, వారు ఏ రీతిగా దేవునిని స్తుతించి గణపరిచారు. నేను కూడా నువ్వు తప్ప నాకు ఒక వేరొక దేవుడు లేడయ్యా, నేనే యెహోవాను. అయ్యా, నా రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, నీవు తప్ప నాకు ఒక మార్గం లేదయ్యా, నన్ను విమోచించి నీ మార్గంలోకి నడిపించిన దేవుడవయ్యా, నేను స్తుతిస్తున్నానని దేవునిని స్తుతించాలి. అలాగే కీర్తన గ్రంథము, కీర్తనలు అంటాడు 49:7-9 వచనాలు చదువమ్మా. ఎవడు ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని
అమ్మా ప్రాయశ్చిత్తము చేయవాడు ఎవడూ లేడు. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరవలసినది, తీరక అట్లుండవలె. ప్రాణ విమోచన బహు గొప్పది. ఆయన రక్తాన్ని ఎలా ఇచ్చాడు? ఆ పరిశుద్ధమైన రక్తము, ఆ శ్రేష్టమైనటువంటి రక్తము, ఆ పరిశుద్ధుని యొక్క రక్తము నీ పాపములు శాపముల నుండి విడుదల కలిగించాలంటే ఆ రక్తము ద్వారా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత ఏ పంచమైనను లేకుండా చచ్చిపడి ఉన్నటువంటి నిన్ను నన్ను రక్షించాలంటే, ఆ సావుగోతు నుండి విడుదల కలిగించాలంటే ఆ పవిత్రుడు, ఆ పావనుడైనటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి రక్తము వెల ఇచ్చాడు. ఆయన ప్రాణ విమోచన బహు గొప్పది. ప్రాణాన్ని ఇచ్చాడు, రక్తాన్ని ఇచ్చాడు, వెలవిచ్చాడు, నిన్ను నన్ను కొన్నాడు. ఆయన నేనే యెహోవాను, నేనే రక్షకుడును, ఆయన సొత్తై ఉన్నాము మనము. ఎవరి సొత్తు? ఆయన సొత్తైనటువంటి వారము, ఆయన పని అయి ఉన్నటువంటి వారము. ఆయనను నిన్ను ఎంతగా స్తుతించాలి, ఎంతగా స్తుతించాలి. అందుకే అంటాడు చూసారా, ఎన్నటికీ తిరక అట్లుండవలి. మనం ఎంత స్తుతులు చెల్లించి ఎంత గర్వపరిచినా ఆ రుణము అలాగే ఉండిపో. అలాంటి త్యాగము చేశాడు ఆ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. అందుని బట్టి దేవునిని స్తుతించాలి. 4వ వచనం మళ్ళీ మనం చూస్తే, పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇశ్రాయేలీయులను పేరు పెట్టి పిలిచాడు అంటాడు చూడండి. నిర్గమాకాండం 33:17 అంటాడు. లేకపోతే నిర్గమాకాండము 33:17 ఇశ్రాయేలుని పేరు పెట్టి పిలిచినటువంటి వాడుగా నీవు చెప్పిన మాట చొప్పున నీ పేరును బట్టి నేను ఎరుగుదునని, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని ప్రజల యొక్క ఇశ్రాయేలు పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడుగా అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. నిర్గమాకాండము 19వ అధ్యాయం 5-6 వచనాల్లో ఇశ్రాయేలీలకు ఆయన యజమానుడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన యజమానుడుగా ఆయన స్వాకీయ సాంపాద్యము ఇజ్రాయేల్ ప్రజల వారికి. అందుకనే ఆయన ఇజ్రాయేలును పేరు పెట్టి పిలిచాడు. ఇజ్రాయేలు అని పేరు పెట్టి పిలిచి ఆయన స్వకీయ సాంపాద్యముగా తన ప్రజలను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడినటువంటి ప్రజలు, తన సొత్తు అయినటువంటి ప్రజలు, పేరు పెట్టి పిలిచినటువంటి ప్రజలు. నీవు నేను ఇజ్రాయేల్ ప్రజలు సహపరులం కాదు. మనము వాగ్దాన నిబంధనలు లేనటువంటి వారు. వారికి వాగ్దానాలు ఇచ్చాడు, నిబంధనలు ఇచ్చాడు, వాళ్ళని ఏర్పరచుకున్నాడు. మనల్ని ఏర్పరచుకోలేదు. అన్ని జనులైనటువంటి మనను వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలు మన ఎడల లేవు. మనకు వాగ్దానం ఇవ్వలేదు. పరజనులైనటువంటి వారము, దూరస్తులైనటువంటి వారము, ఎన్నికలైనటువంటి వారము. అలాంటి మనల్ని కూడా రక్షకుడు నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభువారు పిలిచాడు. లోక పాపము మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పాడు. ప్రభునందు ప్రియమైన ఆయన స్వకీయ సాంపాద్యముగా ఇజ్రాయేల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రజలైనటువంటి, ఆయన సొత్తు అయినటువంటి ప్రజలుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరిలో చేసినటువంటి అమూల్యమైనటువంటి బలి యాగము ద్వారా, మరణ పునరుద్ధానముల ద్వారా ఆయన యొక్క సొత్తు అయినటువంటి ప్రజలుగా నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. రెండవది, ఇజ్రాయేల్ ప్రజలకు సహపౌరులుగా, వారితో కలిసే ఉండేవారులాగా, వారితో సమానముగా నిన్ను నన్ను ఏం చేశాడు? స్వకీయ సాంపాద్యముగా పేరు పెట్టి పిలిచాడు నిన్ను నన్ను కూడా. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం, లేకపోతే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువమ్మా. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపు చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక పరిశుద్ధ జనమును, ఆ దేవుని సొత్తైన ప్రజలై. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపే పేతురు భక్త కోటికి రాస్తూ ఆ ప్రజలతో, పరిశుద్ధపరచబడినటువంటి ప్రజలతో, రక్షించబడినటువంటి ప్రజలతో, అన్ని జనులైనటువంటి వారితో మాట్లాడుచు, అయ్యో ప్రజలారా, రక్షించబడినటువంటి వారులారా, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి మిమ్మలను పిలిచినటువంటి దేవుని యొక్క గుణాతిశయములను
మీరు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. ఎంత గొప్ప పిలుపండి, ఎంత గొప్ప పిలుపండి. రాజులైన యాజక సమూహం. ఇశ్రాయేలు ప్రజలకు రాజులు వేరు, యాజకులు వేరు. రాజులు రాజ్యపాలన చేయాలి. యాజకుడు ప్రత్యక్ష గుడారములో, మందిరములో యాజకత్వం చేయాలి. ఇద్దరు పరిస్థితులు వేరు, ఎవరిది వారే చేయాలి. అన్నిలమైనటువంటి మనలను లోకరక్షకుడైనటువంటి నేనే మార్గమును, సత్యమును, జీవమని చెప్పినటువంటి దేవాతి దేవుడు, నిన్ను నన్ను విమోచించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఎక్కడికి చేర్పించాడు? రాజులైన యాజక సమూహంలో. ఎంత గొప్ప దేవుడు అండి! ఎంతగా స్తుతించాలి దేవుడిని. అయ్యో ప్రభువా, చీకటిలో ఉన్నటువంటి నన్ను పిలిచి నీ సొత్తైనటువంటి ప్రజలక నన్ను ఏర్పరచుకున్న దాన్ని బట్టి స్తుతిస్తున్నానయ్యా. చీకటిలో ఉన్నటువంటి నన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించి నీ గుణాతిశయములను పరుచు నిమిత్తము నన్ను రాజులైన యాజక సమూహంలోకి పిలిచినటువంటి నీ పిలుపును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానని దేవుని ఎంతగా స్తుతించాలంటే నేనే యెహోవా, వేరొక రక్షకుడు నీకు లేడు. నిన్ను చీకటిలో ఉన్నటువంటి నన్ను చీకటిలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించినటువంటి ఆ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును ఎంతగా స్తుతించాలి, ఎంతగా గణపరచాలి. ఆయన సృజించాడు, ఆయన ఏం చేశాడు? నిర్మించాడు, ఆయన విమోచించాడు, ఆయన పేరు పెట్టి పిలిచాడు. తర్వాత ఏమైంది? తర్వాత ఏంటి చూడండి. తర్వాత 2వ వచనం చూస్తే 3వ వచనం చదవండి. రక్షించువాడను నేనే. ఆ పరిశుద్ధుడైన దేవుడు రక్షించువాడు నేనే యెహోవాను, నిన్ను రక్షించువాడను నేనే అని చెప్పుచున్నాడు. ఆయన ఎవరు? రక్షణకర్త. వారిని రక్షించాడు. నిర్గమాకాండము 2వ వచనంలో చదవండి. అదే యెషయా గ్రంథం 43 2వ వచనంలో చదివి, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అది నీ మీదకి పొర్లి రావు. నీవు అగ్ని వచ్చినప్పుడు నీవు కాలిపోవు. చాలు. జలములలో పడి నువ్వు వెళుతున్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. వారిని రక్షించుకున్నాడు, నిర్మించుకున్నాడు, విమోచించబడినటువంటి బిడ్డలను రక్షించుకుంటూ ఉన్నాడు. ఏ రీతిగా రక్షించుకుంటూ ఉన్నాడు? వారు జలములలో పడి వెళ్ళుచూ ఉండగా, నదులలో దాటుచూ ఉండగా, అగ్నిలో నుండి వెళ్ళుచూ ఉండగా, ఎర్ర సముద్రం వద్దకు వచ్చినప్పుడు ఆశ్చర్య రీతిగా దేవుడు ఏం చేశాడు? ఒక ఆశ్చర్యకరమైన నేనే యెహోవాను, మిమ్మల్ని రక్షించువాడను నేనే అని చెప్పి ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశాడు. 2 పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించినటువంటి ఆ యెహోవా దేవుడు, ఆ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, నదులలో పడి దాటుచూ ఉన్నప్పుడు, యోర్దాను నది దాటి వాగ్దాన భూమిలోకి ప్రవేశిస్తున్నప్పుడు దేవుడు వారికి తోడై ఉన్నాడు. అగ్నిలో దాటుచూ ఉన్నప్పుడు దానియేలు గ్రంథంలో మనం గమనిస్తే షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు వారు 4 అగ్నిలో పడి ఉన్నప్పుడు వారిని ఏం చేశాడు? దేవుడు వారిని రక్షించాడు. అగ్నిగుండమునకు చేరువుగా ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఆయన కాపాడుతూ వచ్చాడు. అగ్నిగుండమునకు సమీపముగా ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఆ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను కాపాడాడు, నిన్ను రక్షించాడు. ఈ లోకములో ఉన్నటువంటి నీవు నేను వెళ్ళుచూ ఉండగా, మార్గంలో వెళ్ళుచూ ఉండగా అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, సముద్రం అనే ఆటంకాలు, అడ్డంకులు ఎన్నో కలిగి ఉండగా అన్నిటి నుండి విడుదల కలిగిస్తూ నిన్ను రక్షిస్తూ ఈ దినాన్ని చూసావంటే ఆయన కృపే, ఆయన ప్రేమని. ఆయన ఇప్పుడు రక్షించితే కదా, గత రాత్రంతయు నిన్ను నన్ను కాపాడాడు కదా, గత కాలమంతయు కాపాడాడు కదా. నేనే యెహోవాను, రక్షకుడు నేనే. ఆ రక్షకుడే నిన్ను నన్ను కాపాడాడు, ఆ రక్షకుడే నిన్ను తీసుకొని వచ్చాడు, ఆ రక్షకుడు యొక్క పాదములు చెంత ఉంచాడు. కనుక ఎంతగా దేవునిని స్తుతించాలి, ఎంతగా దేవునిని ఆరాధించాలి, ఎంతగా దేవునిని గణపరచాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా,
ఈ ఉదయకాల సమయంలో నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను పరిశుద్ధుడను. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను రక్షిస్తూ వచ్చాడు. ఈ దినము చూసామంటే ఆయన కృప మాత్రమే. అందును బట్టి ప్రభువుని మనము ఆరాధించ బద్ధులమై ఉన్నాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము ఎవరితో ఉంటానన్నాడు? మనతో కూడా సదాకాలం ప్రభు సన్నిధికి చేరేంత వరకు ఆ పరిశుద్ధాత్ముడు నీకు నాకు సహాయపడుతూనే ఉంటాడు, రక్షిస్తూనే ఉంటాడు. అందుని బట్టి ప్రభువును స్తుతించాలి. 4వ వచనాన్ని చదివితే నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? రక్షిస్తూ ఉన్నాడు, సృజించాడు, నిర్మించాడు, విమోచించాడు, రక్షించాడు, ఇప్పుడు ప్రేమిస్తున్నాడు. ఎవరు? నేనే యెహోవాను, నేనే రక్షకుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. ఆ దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ? అది శాశ్వతమైనటువంటి ప్రేమ, అది కల్వరీ ప్రేమ. ఆ ప్రేమ విలుకట్టలేనటువంటి ప్రేమ, ఆ ప్రేమ అమూల్యమైనటువంటి ప్రేమ, ఆ ప్రేమ శాశ్వత కాలము, మనం బ్రతికినంత కాలము కూడా అది ప్రేమిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలను వారు చేసినటువంటి వాక్యములకు వ్యతిరేకముగా, దేవుని యొక్క మాటకు వ్యతిరేకించినను వారికి శ్రమలు కలిగించాడు. కానీ అది నిమిషం మాత్రమే, క్షణమాత్రమే. ఆయన ప్రేమ అపారమైనది. ఆయన అంతగానో మరలా తిరిగి ఆయన్ని ప్రేమించాడు, చెదరగొట్టాడు, మరలా సమకూర్చాడు. చెదరగొట్టాడు, శత్రువుల చేతికి అప్పగించాడు, మరలా ప్రజలను సమకూర్చుకున్నాడు, క్షమించాడు. అది ప్రేమ, అది ప్రేమ. నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రేమించుచూనే ఉన్నాడు. అందుకని అంటాడు అనుకుంటా, ఎక్కడ కీర్తన గ్రంథము 91:14, అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతనిని ఏమంటున్నాడు? ప్రేమించుతున్నాడు కనుక నేను అతనిని. నేను సృజించబడినటువంటి నీవు, రక్షించబడినటువంటి నీవు, విమోచించబడినటువంటి దేవుడు నేను దేవునిని ప్రేమించాలి. ఎప్పుడైతే దేవునిని ప్రేమిస్తూ ఉన్నామో, దేవుని యొక్క ఆశ్రయం రెక్కల కిందకు వచ్చామో, దేవునిని ఎప్పుడైతే మనము ప్రేమిస్తామో దేవుడు నిన్ను ఏమంటున్నాడు? అతన్ని నేను తప్పిస్తాను అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన ఇశ్రాయేలీయులను శిక్షించాడు, ప్రేమించాడు. అనేక రీతులుగా నేను కూడా ఈ లోకయాత్రలో ఉన్నప్పుడు ఆయన తోడుగా ఉండను, మనం బలహీనం అయిపోయినప్పుడు ఆ బలహీనతల నుండి మనల్ని ప్రేమించి బలపరిచే దేవుడుగా నీకు నాకు కలిగి ఉన్నాడు. అందును బట్టి ప్రభువుని మనము స్తుతించి గణపరచబలిసినటువంటి వారమై ఉన్నాము. చివరిగా చూస్తే 5వ వచనములో, భయపడకము, నీకు తోడై ఉన్నాను. ఆయన ఎల్లప్పుడూ మనకి యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు చదువు అయిపోయింది. యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై వేరొక ఆదరణకర్తను అనగా స్వచ్ఛ స్వరూపేణ ఆత్మను అనుగ్రహించాను. నేను ఎల్లప్పుడూ మీ వద్ద ఉండను, నేను తండ్రి వద్దకు వెళ్ళుచు ఉన్నాను. నా తండ్రి వద్ద అనేక నివాసములు కలవు, వాటిని సిద్ధపరుస్తా వెళ్ళుచు ఉన్నాను. మరలా తిరిగి వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానన్నాడు. తీసుకొని వెళ్తాను అన్నాడు దేవుడు. మరలా దేవుడు మన వద్ద నుంచి వెళుతున్నప్పుడు వేరొక ఆదరణకర్తను, స్వచ్ఛ స్వరూపి అయినటువంటి ఆదరణకర్తను నీకు నాకు అనుగ్రహించిపోయాడు. ఆ పరిశుద్ధాత్ముడే ఇప్పటి వరకు నిన్ను నన్ను కాపాడాడు, తోడుగా ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునిని స్తుతించి గణపరిచి ఆరాధించబద్ధులమై ఉన్నాము. యాకోబు, నిన్ను సృజించాను, ఇశ్రాయేలు నిన్ను నిర్మించాను, నిన్ను విమోచించాను, నిన్ను రక్షించాను, పేరు పెట్టి
పిలిచాను, నిన్ను రక్షించాను, నిన్ను ప్రేమించాను, నేను నీకు తోడు. నీకు నాకు అంతే కదా, నీకు నాకు కూడా ఆయన అంతే చేశాడు. ఆ వచ్చిన భాగాలను ఎత్తిపట్టి నేను నేనే, నేను నేనే, నేనే యెహోవాను, నేనే తప్ప రక్షకుడు నీకు లేడు. నేను నేనే, ఆయనే మన రక్షకుడు, లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. నీ ఎడల నా ఎడల చేసినటువంటి కార్యాలను తలపోసుకొని దేవునిని మనము ఎంతైనా స్తుతించబద్ధులమై ఉన్నాం. దేవుడి వాక్యం ఆశీర్వదించుగాక. ఆమేన్.